హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన కిచెన్లో చాలా హెల్తీగా అండ్ టేస్టీగా ఉండే కాకరకాయతో కారం పొడిని ఎలా చేయాలో చూపించబోతున్నానండి. ఇలా చేసిన కాకరకాయ కారము పిల్లలు పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. మనం రకరకాల కారపొడులు చేస్తుంటాం కదండి. ఒక్కసారి ఇలా కాకరకాయలతో పొడి చేయండి, చాలా చాలా బాగుంటుందండి. వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే రుచి అయితే అద్రిపోతుందండి. టిఫిన్స్లోకైనా ఇడ్లీలో దేనిలో తిన్నా కానీ సూపర్ టేస్టీగా ఉంటుందండి. షుగర్ ఉన్న వాళ్ళు కూడా ఇలా చేసుకొని తింటే హెల్త్కి చాలా మంచిదండి. ఇక్కడ నేను కాకరకాయను తురిమి చూపిస్తున్నానండి. మరి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా కాకరకాయ కారం పొడిని ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా ఇక్కడ నేను 1/2 kg కాకరకాయలు తీసుకున్నానండి. ఇలా ఇప్పుడు వీటిని శుభ్రంగా వాష్ చేసుకొని పైన కింద వేస్ట్ ఉన్న పార్ట్ని తీసేసుకోవాలండి. ఇక్కడ నేను తురిమి తీసుకుంటున్నానండి. నేను ఇక్కడ 2 విధాలుగా చూపిస్తున్నాను మీకు. ఇలా తురిమి చేసుకోవడం మీకు కష్టం అనిపిస్తే మీరు డీప్ ఫ్రై చేసుకొనైనా చేసుకోవచ్చండి. అలా చేసిన ఆయిల్ ఎక్కువ అవుతుందని చాలామంది తినరు కాబట్టి 2 మెథడ్లో చూపిస్తున్నానండి. నేనైతే ఇలా గ్రేటర్తో గ్రేట్ చేసి తీసుకుంటున్నాను. కాకరకాయల్ని కాస్త లేతగా ఉన్నవి తీసుకుంటే మంచిగా ఉంటాయండి. ఇత్తులు ఏమైనా గట్టిగా ఉంటే తీసేసుకోవాలండి. ఇక్కడ నేను మిగతా వాటిని నేను ఇక్కడ చిన్న చిప్స్ లాగా సన్నగా కట్ చేసుకోవాలండి. మీకు ఎంత వీలైతే అంత సన్నగా రౌండ్గా చిప్స్లా కట్ చేసుకోవాలి. ఇది ఒక వేరే మెథడ్లో చూపిస్తున్నాను. అది మొత్తం తురిమి తీసుకున్నానండి. దీన్ని ముక్కలుగా కట్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ నేను అన్ని ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత మీకు చూపిస్తాను. చూడండి, పల్చగా కట్ చేసుకోవాలండి. ఇక్కడ చూడండి ముక్కలుగా కట్ చేసుకున్నానండి. ఈ మందం ఉండాలి. ఇప్పుడు వీటిని పక్కకు పెట్టుకోవాలండి. ఇక్కడ స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని దీంట్లో ఒక 1 టీ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ బాగా వేడైన తర్వాత ఇప్పుడు దీంట్లో నేను మెజరింగ్ కప్లో నుంచి 1 టేబుల్ స్పూన్ దాకా పచ్చిశనగపప్పు వేసుకోవాలండి. 1 టేబుల్ స్పూన్ దాకా మినప్పప్పు వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ దాకా ధనియాలు వేసుకోవాలండి. ఇప్పుడు రెండుటిని 3 వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ మూటిని ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. మంటను మీడియంలో ఉంచి మాత్రమే ఫ్రై చేసుకోవాలండి మంచిగా. ఇప్పుడు దీంట్లో ఎండు కొబ్బరి 1 టేబుల్ స్పూన్ దాకా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలండి. ఇష్టం లేని వాళ్ళు స్కిప్ అయినా చేసుకోవచ్చు. ఇక్కడ నేను 1.5 టేబుల్ స్పూన్ దాకా నువ్వులు వేసుకుంటున్నానండి. నువ్వుల ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుందండి దీంట్లో అయితే. ఇప్పుడు వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకొని మంచిగా వేయించుకోవాలండి. ఇప్పుడు ఇలా బాగా వేయించుకున్న తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర వేసుకోవాలండి. ఇప్పుడు దీంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ దాకా పల్లీలు వేసుకోవాలి. ఈ పల్లీలను కూడా బాగా వేయించుకోవాలండి. మంచి క్రిస్పీగా అయ్యే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు నేను ఒక చిన్న నిమ్మకాయ సైజు చింతపండు వేసుకోవాలండి. దీన్ని కూడా వేసుకొని ఒక 3-4 నిమిషాల పాటు బాగా వేయించుకోవాలండి. వేయించుకుంటే కమ్మటి స్మెల్ వచ్చి చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే. ఇలా బాగా వేయించుకున్న తర్వాత ఒక ప్లేట్లో తీసుకొని మొత్తం పూర్తిగా చల్లారించుకోవాలండి. వీటన్నిటిని మనం బాగా చల్లారించుకోవాలి. ప్లేట్లో తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇదే ప్యాన్లో 1 కప్పు దాకా కరివేపాకు వాష్ చేసుకొని తడి లేకుండా ఆరబెట్టుకున్న కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. లో ఫ్లేమ్లో ఉంచి మాత్రమే కరివేపాకును ఫ్రై చేసుకోవాలి. అప్పుడే మనకు క్రిస్పీగా ఫ్రై అవుతుందండి. ఇప్పుడు ఇలా క్రిస్పీగా ఫ్రై అయిన తర్వాత కరివేపాకును మనం ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలా లో ఫ్లేమ్లో ఉంచితే మనకు కరివేపాకు బాగా క్రిస్పీగా అవుతుందండి. ఇప్పుడు ఇలా ప్లేట్లోకి తీసుకొని పూర్తిగా చల్లారించుకోవాలండి. ఇప్పుడు ఇదే ప్యాన్లో మనం ఒక 3-4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలండి. మరీ ఎక్కువ ఆయిల్ వేసే ఫ్రై చేసుకునే అవసరం ఉండదండి. ఒక 3-4 టేబుల్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. ఇలా ఆయిల్ వేసుకొని బాగా వేడైన తర్వాత ముందుగా మనం కట్ చేసుకున్నాం కదండి రౌండ్గా, ఆ కాకరకాయ ముక్కల్ని వేసుకోవాలండి. వేసుకొని క్రిస్పీగా ఫ్రై చేసుకోవాలండి. మీడియం టు హై ఫ్లేమ్లో మంట ఉంచి క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీ హోమ్ పేజ్కి వస్తాయండి. ఇలా
నేను ఇక్కడ తురిమి కూడా తీసుకున్నానండి. తురిమి తీసుకొని ఇలా పక్కకు పెట్టుకున్నాను. ఇది ఫ్రై చేసిన తర్వాత మీకు తర్వాత చూపిస్తానండి. నేను ఇక్కడ 2 మెథడ్‌లో చూపిస్తున్నాను. ఆయిల్ ఎక్కువ అవుతుంది అన్న వాళ్ళు అలా చేసుకోవచ్చు తురిమి. లేదంటే ఇలా మాకు క్రిస్పీగా కావాలన్న వాళ్ళు ఇలా అయినా చేసుకోవచ్చు. 2 విధాలైనా చూపిస్తున్నానండి నేను ఇక్కడ. ఇలా మంచిగా గోల్డెన్ కలర్ వచ్చి మంచిగా క్రిస్పీగా అయ్యే వరకు వేయించుకొని ప్లేట్లోకి తీసుకోవాలి కాకరకాయ ముక్కల్ని. ఇలా మంచిగా ఫ్రై చేసుకోవాలండి. అప్పుడే మనకు పొడి మంచిగా వస్తుంది. ఇప్పుడు ఇలా క్రిస్పీగా ఫ్రై చేసుకొని ముక్కలన్నిటిని ప్లేట్లోకి తీసుకొని పూర్తిగా చల్లారించుకోవాలి. ఇప్పుడు ఇదే ప్యాన్లో నుంచి ఎక్కువ ఉంది కదండి, ఈ ఆయిల్ మొత్తం తీసేసుకోవాలి. ఈ ఆయిల్ మొత్తం తీసేసుకొని దీంట్లో ఒక 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ ఉంటే సరిపోతుంది. అంతకంటే ఎక్కువ ఆయిల్ అవసరం ఉండదండి. తురిమిన దానికి మనం లోలో ఉంచి మాత్రమే ఫ్రై చేసుకోవాలి. అప్పుడే మనకు ఆ తురుము కూడా క్రిస్పీగా ఫ్రై అవుతుంది. ఇలా ఆయిల్ మొత్తం తీసుకున్న తర్వాత మనం ఇలా తురుమును కాస్త పిండేసి తీసుకోవాలండి. దీంట్లో నుంచి రసం ఇలా తీసేసుకోవాలి. ఈ జ్యూస్ని మనం ఒట్టిగా తాగినా కూడా చాలా బాగుంటుందండి. హెల్త్కి కూడా మంచిది. షుగర్ ఉన్న వాళ్ళు ఇలా అయితే తాగుతారండి. హెల్త్కి చాలా మంచిది. ఇలా పిండేసి మనము ఒక బౌల్లోకి తీసుకోవాలండి జ్యూస్ మొత్తం. ఒకవేళ ఇష్టం లేని వాళ్ళు ఇలా అయినా వేసుకోవచ్చండి. ఇలా వేస్తే మనకు తురుము అంత క్రిస్పీగా ఫ్రై అవ్వదండి. ఇలా మనం జ్యూస్ తీసుకుంటే ఈ జ్యూస్ని మనం తాగేసొచ్చండి. తర్వాత అయితే ఇలా పిండేసి తీసుకోవాలి. ఇలా మనం తురుముకు ఫ్రై చేసుకుంటే ఎక్కువ ఆయిల్ పడదండి. అలా ముక్కలుగా కట్ చేసుకుంటే ఎక్కువ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఈ రెండిట్లో నచ్చిన ప్రాసెస్ని ఏదైనా ఒకటి చేసుకోవచ్చండి. ఇప్పుడు ఇలా పిండుకున్న తర్వాత వీటిని కూడా ఫ్రై చేసుకోవాలి. ఈ జ్యూస్ని అయితే మనం తాగేసొచ్చండి. హెల్త్కి కూడా చాలా మంచిదండి. చూడండి ఇలా ఆయిల్లో వేసుకొని ఇప్పుడు దీంట్లో క్రిస్పీగా లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలండి. అప్పుడే మనకు క్రిస్పీగా అవుతుంది. ఇలా తీసుకున్న తర్వాత పూర్తిగా చల్లారించుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని ముందుగా చల్లారించుకున్న పల్లీలు అవన్నీ ఉన్నాయి కదండి, శనగపప్పు అవి వేసుకున్నాయి కదా, అవి వేసుకొని మొత్తం మిక్సీ జార్లో గ్రైండ్ చేసుకోవాలండి. కాస్త బరకగా గ్రైండ్ చేసుకోవాలి. మరీ మెత్తగా గ్రైండ్ చేసుకుంటే పౌడర్ లాగా రాదండి. చూడండి ఇక్కడ నేను గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తాను చూడండి మీకు. చూడండి ఇలా గ్రైండ్ చేసిన తర్వాత ఇలా కాస్త బరకగా గ్రైండ్ చేసుకుంటే తినేటప్పుడు పలుకుల్లా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు చల్లారిన కరివేపాకు సగం వరకు వేసుకోవాలండి. సగం నేను ఉంచుకుంటున్నాను తర్వాత వేసుకోవడానికి. ఇప్పుడు ముందుగా ఫ్రై చేసుకున్న కాకరకాయ ముక్కలు కూడా వేసుకోవాలండి. ముక్కల్ని మాత్రం మీరు క్రిస్పీగా ఫ్రై చేసుకోవాలి. అప్పుడే చాలా బాగా వస్తాయండి. ఇప్పుడు ఇలా క్రిస్పీగా ఫ్రై చేసుకున్న తురుమును కూడా వేసుకోవాలి. రెండు ప్రాసెస్ ఒకటేసారి ఇలానే వేసుకోవాలండి. వేసుకొని గ్రైండ్ ఇప్పుడు ఇలా మిక్సీ జార్లో మొత్తం వేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో వెల్లుల్లి వేసుకోవాలండి. పొట్టు తీయకుండా వెల్లుల్లి వేసుకోవాలి. ఇక్కడ నేను చిన్న గడ్డలు ఉన్నాయి కాబట్టి 2 తీసుకున్నానండి. మీరు పెద్దదైతే 1 తీసుకోవాలి. ఇలా పాయలుగా విడదీసుకొని వేసుకోవాలండి. ఇప్పుడు దీంట్లో మీకు రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలండి. ఉప్పు కారం మీ టేస్ట్ని బట్టి యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను ఒక 2 టేబుల్ స్పూన్ల కారం వేసుకుంటున్నానండి. ఎక్కువ స్పైసెస్ తినే వాళ్ళైతే ఒక 3 టేబుల్ స్పూన్ దాకా వేసుకోవచ్చండి. ఇది మీడియంగా ఉంటుందండి. ఇలా వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని ఇలా చూడండి పల్స్ ఇస్తూ గ్రైండ్ చేసుకోవాలండి. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పొడిని మనం ప్లేట్లోకి తీసుకోవాలి. చాలా కమ్మగా ఉంటుందండి. ఈ పొడిని మనం వేడివేడి అన్నంలో వేసుకొని ఇడ్లీ కారంలో తీసుకున్నా కానీ చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా తప్పకుండా ఈ హెల్తీ కాకరకాయ పొడిని ఒక్కసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ ద్వారా తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరికొన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం టీ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కమెంట్ చేయడం అస్సలు మరవకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.